హలో అండి, గుడ్ మార్నింగ్. టైం వచ్చేసి చూసారండి 3:10 అవుతుంది. ఇప్పుడు వచ్చి మొదలెట్టాలండి పని అంతా. ఈరోజైతే అమ్మవారి పూజ అయితే చేసే విధానం గట్రా అయితే చూపిస్తా. ఇక్కడైతే చెంబడం ఫ్రెష్ అవ్వడం గట్రా అయిపోయిందండి. ఇక్కడైతే నేనైతే ఈరోజు వచ్చేసండి అమ్మవారికి నైవేద్యం అయితే బెల్లం గారెలు పెడదాం అనుకుంటున్నానండి. అందుకని గారెలు అయితే పప్పు వేసానండి. ఒక పక్కన అయితే పాకం కూడా పెట్టేసానండి. అది కూడా 2 అవుతా ఉన్నాయండి. ఈ 2 ఒకసారి చూసిన తర్వాత ఈ అవ్వబోతుకండి దేవుడి గదిలోకి వెళ్ళండి. దేవుడి సామాన్లు గట్ట దేవుడిది గొట్టు గట్ట క్లీన్ చేయడం అయితే చేస్తానండి. నైట్ పూజ అయింది కదండి. నైట్ అయితే వచ్చేసి పూజ అయితే నాకు 8 అవుతుందండి. పూజ చేసుకోబోతుకుని నైట్ కూడా చేస్తున్నానండి. కానీ నైట్ అయితే ఏమి షూట్ చేస్తుంది కదండి. మార్నింగ్ తెల్లగట్లయితే చేసిందే చూపిస్తున్నానండి మీకు. మార్నింగ్ అయితే 4:30 కల్లా పూజ అయిపోతుందండి. అది కూడా 3కి లేస్తే కరెక్ట్గా 4:30 కల్లా పూజ అవుతుందండి. ఈరోజు గాలి కదండి, అయినా సరే బేనే అయిపోయిందండి. ఎందుకంటే 3కి లేస్తున్నాం కదండి. ఇక్కడ వచ్చేసి అయితే రాత్రి పెట్టిన పువ్వులన్నీ తీసేస్తున్నానండి దేవుడికి అయితేనండి. తీసేసి అవి మళ్ళీ సపరేట్గా అయితే నేను ఒక బుట్టలో వేసుకుంటున్నానండి. పూజ అంతా ఈ 9 రోజులు పూర్తి అయిపోయిన తర్వాత అప్పుడు ఆ పూలు తీసుకెళ్ళి నదిలోకి వెళ్ళిపోయమన్నారు కదండి. అందుకేనండి ఆ పూలు అయితే సపరేట్గా పెడుతున్నానండి. ఇక్కడైతే దేవుడి కుందులు గట్ట తోమనాక నేనైతే బయటకైతే తీస్తానండి. తర్వాత అయితే పువ్వులు ఉన్నాయండి. అది చెప్పాను కదండి, సపరేట్గా బుట్టలు వేస్తున్నానండి. ఇలాగైతే సపరేట్గా బుట్టలు వేస్తున్నానండి. ఇవి వచ్చేసి అయితే ఈ హారం అయితే అమ్మవారికి వేద్దామని తీసి పెట్టానండి. రాత్రి అయితే సన్నజాజులతో అయితే పూజ చేశానండి. అందుకే అవి అయితే నైట్ కదా ఇంకా తీయలేదండి, అలా ఉంచేసాను. మంచి వాసన వస్తున్నాయండి. ఇక్కడైతే గొట్టుకాడైతే తడిగుడ్డ వేసాను. తర్వాత ముగ్గు వేసేస్తున్నానండి. ఇలా ముగ్గు వేయగానే దేవుడి కొట్టి ఎంత నిండుగా అనిపిస్తుందో అండి. ముగ్గుతో అయితే అదే శుద్ధ ముగ్గుతో పెడితే పెద్ద నిండు ఉంటుండేదండి. అందుకని ఇలా బియ్యం పిండితో అయితే ముగ్గు అయితే వేసేస్తున్నానండి. డైలీ ఇలా ముగ్గు వేస్తున్నారా అని అనుకోవచ్చు. డైలీ కాదండి, సోమవారం మళ్ళీ మంగళవారం అయితే ఇలా తడిగుడ్డ పెడుతుండేదండి. మళ్ళీ బుధవారం లక్షవారం మళ్ళీ ఫ్రైడే పెట్టనండి. ఇలాగా మంగళవారం శుక్రవారం తప్పించి ఉన్న రోజుల్లో పెడుతున్నాను అన్నమాట అండి. తర్వాత వచ్చేసి దేవుడి గదులు కూడా తడిగుడ్డు పెట్టేస్తున్నానండి. అయిపోయిన తర్వాత ఇంకా దేవుడి సామాన్లు క్లీన్ చేసేదండి. పూజ వీడియో అయితే పూర్తిగా ఏమీ పూజ అయితే తీయలేదండి. చిన్న చిన్న ముక్కలు వేస్తున్నాను. ఇక్కడైతే తడిగుడ్డ వేసిన తర్వాత అయితే నెక్స్ట్ వచ్చేసి అయితే గైనర్లో తిరుగుతూ ఉన్నాయి కదండి, అవి కూడా చూడాలి. చూసారు కదండి ఎంత నిండుగా ఉన్నదండి. పువ్వులు లేకుండా అమ్మవారు ఎంత నిండుగా కనిపిస్తున్నారండి. ఇక్కడ వచ్చేసి అయితే గార్లిక్ కూడా అయిపోయిందండి. గ్రైండర్ ఆఫ్ చేసి తీసుకున్నానండి. ఇక్కడ వచ్చేసి అయితే గారెలు అయితే ఎక్కువ వేయలేదండి. గారెలకి ఇడ్లీకి కలిపి వేస్తానండి నేనైతే. దాంట్లో కొంచెం పిండి తీసుకున్నాను, గారెలు వేస్తానండి. ఇక్కడ పాకంలో అయితే వేసాను. ఎన్ని వేయలేదండి, ఒక 10 గారెలు వేసాను. స్వీట్ అయితే పెద్ద నేను తప్ప ఇంకెవరు తింటాను స్వీటు, అందుకేనండి ఎక్కువైతే ఏమనలేదు. ఇలా 10 గారెలు మట్టుకైతే వేసేసండి. దాంట్లో అయితే పాకం బాగా పేర్చినచ్చేలాగా గారెని అయితే మునగనిస్తున్నానండి. తర్వాత అయితే దేవుడి గదిలోకి వచ్చేసిన తర్వాత నైట్ అయితే పడుకున్న ముందైతే అమ్మవారికి అయితే పూలదండ గుచ్చానండి తులసి దళాలతో. చూసారండి ఈ దండ ఎలాగున్నదన్నది కామెంట్ చేయండి, నచ్చిందా లేదన్నదండి. నాకైతే బయట దండలాగా అనిపించిందండి. మీకు నచ్చితే పెట్టుకోండి. దండ బాగున్నదండి, కామెంట్ చేయండి. ఇక్కడ వచ్చేసి అయితే అమ్మవారి పూజ కూడా అయిపోయిందండి. ధూపం గడేస్తాను. నేనైతే ఇలా ప్రింట్అవుట్ తీసుకుని అయితే అమ్మవారి బుక్ అయితే ఇలా తయారు చేసుకున్నానండి. దీంట్లో అయితే అమ్మవారి పూజకి సంబంధించినవి అయితే అన్నీ ఉంటాయండి. ఇలా తీసుకున్నాను అన్నమాట అండి. తర్వాత ఈ పూజ అయిపోయిన తర్వాత ఇల్లంతా ధూపం గడేస్తానండి. ధూపం వేసిన తర్వాత అయితే అమ్మవారికి అయితే నైవేద్యం చెప్పాను కదండి, పానకం బెల్లం గారెలు అయితే పెట్టాను. ఈరోజు వచ్చేసి పూజ అయితే ఇలా జరిగిందండి. 6వ రోజున పూజ చాలా మనశ్శాంతిగా చాలా బాగా జరిగిందండి. ఈరోజు అయితే అమ్మవారు అయితే ఇంకా చాలా నిండుగా ఉన్నారండి. ఎందుకంటే అమ్మవారు వచ్చేసింది ఈరోజు రెడ్ పూలతోనే మొత్తం ఎక్కడ వేరే పూలు లేకుండా దండ కట్టాను కదండి. అందుకే ఈరోజు అయితే అమ్మవారు ఇంకా నిండుగా కనిపిస్తున్నారు కదండి. వాయిస్ అయితే కొంచెం మారి ఉంటుందండి, ఎందుకంటే కొంచెం రొంప చేసింది తలస్నానాలు గట్ట కదండి.
అది నైట్ ఒకటి చేస్తున్నాం కదా తలస్నానాలు, అందుకే కొంచెం రొంప బేగా త్వరగా చేసేస్తుందన్నమాట అండి. ఇలా అయితే ఈరోజు పూజ అయితే పూర్తయిందండి. మీకు నచ్చితే అండి అమ్మవారు కానీ అమ్మవారి పూలంద కానీ నచ్చుతాయండి, లైక్ చేయండి. ఎలాగున్నది పూజ కదండి కామెంట్ చేయండి. మళ్ళీ ఇంకో మంచి వీడియోతో గెలుస్తానండి. అప్పటి వరకు ఉంటానండి. చూసి వెళ్ళిపోవద్దండి. మీరు ఇచ్చిన ఒక్క లైక్ వల్ల మన ఛానల్ బాగా రీచ్ అవుతుందండి. మీరు చేసి ఈ లైక్ వల్ల మన ఛానల్ ఎక్కడికో వెళ్తుందండి. ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మళ్ళీ రేపు వీడియోతో మళ్ళీ గెలుస్తానండి. 6వ రోజు పూజ అయితే ఇలా పూర్తయిందండి. అమ్మవారిది అయితేనండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరన్నా చూస్తూ ఉన్నట్టయితే బెల్ బటన్ పక్కన ఉంటుంది, ఒకసారి క్లిక్ చేయండి.